అత్తమ్మా ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్నారాదా? నీ పని అయిపోయిందా? వచ్చి కూర్చో. మందులు వేసుకున్నారా? వేసుకున్నా. అమ్మా మీకు బోరు కొడుతుందా? కొడుతున్నది. ఏమన్నా ముచ్చట చెప్పుకుందామా? మరి చెప్పుకుందాం. మరి మీ మీ ఊరు విషయాలు, మీ వీణవంక విషయాలు అన్ని చెప్పండి, నాకు తెలియదు కదా. చెప్పండి అత్తమ్మ, మీ చిన్నప్పటి విషయాలు నేను కూడా వింటా. మాది వీణవంకమ్మ. నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే. అత్తగారు ఊరు అదే, తల్లిగారు ఊరు అదే. నేను ఆటలు బాగా ఆడేదాన్ని. మగ పిల్లలతో ఆడేదాన్ని, ఆడపిల్లలతో ఆడేదాన్ని. నా బెస్ట్ ఫ్రెండ్ మా ఆడబిడ్డనే. అప్పుడు వీణవంకలో కరెంట్ ఉండేది అత్తమ్మ? అప్పుడు లేదు. నా పెళ్ళైన సంవత్సరమే వచ్చింది. నా పెళ్లికి మా నాన్న తీసుకున్నాడు కరెంటు. మీ పెళ్ళప్పుడు కరెంట్ వచ్చిందా? అంతే. నెల రోజుల ముందు వచ్చింది. నా పెళ్లి కన్నా నెల రోజుల ముందే. మరి రాత్రిపూట ఎట్లా చదువుకునేది? కందిలి 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 ముట్టించుకొని చదువుకునే అంతే. దీపం. ఎన్ని గంటల వరకు చదువుకునేది? 9, 10 అంతే. 10 దాకా చదువుకునేదా? స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి? స్కూల్ నుంచి వచ్చినాక ఎగరడమే. తర్వాత అన్నం తిన్నాక కొంచెం సేపు చదువుకుంటాం. ఏమేమి ఆటలు ఆడుకునేది? అన్ని ఆటలు ఆడేది. చిల్లగోని ఆడేది, కబడ్డీ ఆడేది. మీరు కబడ్డీ ఆడేది? తొక్కుడు బిళ్ళలు ఆడేది. స్కిప్పింగ్ ఆడేదా? స్కిప్పింగ్ అది కూడా ఆడేది. అంటే మీకు ఏ ఆట ఎక్కువ ఇష్టం? తొక్కుడు బిళ్ళలు ఆడేది బాగా. ఏ కోతికొమ్మ ఆడకపోయేది. అది లేదు, మా దగ్గర చెట్టు లేవు. ఇక వంట అయిందని నాయనమ్మ పిలిచేదాకా ఆడుకుంటూ కూర్చునేదా? తిన్న తర్వాత చదువుకునేదా? తిన్న తర్వాత చదువుకున్నాడు. వచ్చి కాళ్ళెదురు కడుక్కొని అన్నం తిని చదువుకున్నాడు. అప్పుడు అంటే స్కూల్ నుండి రాగానే స్నాక్స్ లాగా ఏమన్నా పెట్టేది అప్పుడు? పెట్టేది. అప్పటికిప్పటికి బిళ్ళలో, తప్ప్యాల పిండో, చపాతీలు కాదు కానీ రొట్టెలు, తెల్లజొన్న రొట్టెలన్నా, బియ్యపు రొట్టెలన్నా ఇవి ఎప్పటికి చేసేది. బియ్యం రొట్టెలు నాకు అప్పుడు ఏది రాదు, వంటనే రాదు అసలు. అంటే ఇప్పుడు నాన్నమ్మకి మీరు హెల్ప్ చేసేదా? నేనేమి హెల్ప్ చేయకపోయేది. ఎవరు చేసేది? మా వదినే ఉండే, మా అక్క ఉండే. వదిన ఎవరు? మా మరవన్న అన్న భార్య ఆమె ఉండే. మా అక్క మరవన్న అక్క ఉండే. వాళ్ళే ముగ్గురు ఉండేది. నేను కంచంలో చేయి కడుక్కునే. నా పెళ్ళి అయ్యే వరకు కూడా నేను కంచంలో చేయి కడుక్కునే.